ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేడు శ్రీకారం చుడుతోంది. అనంతపురంలో జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు న్యాయ సాధన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో నిర్వహించే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభా వేదిక నుంచే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని పథకాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టాక పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాల్టి సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని ఈ సభ వేదికగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు కాంగ్రెస్ సభ నిర్వహించబోతోంది అనంతపురం జిల్లాలో. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరావానికి సర్వం సిద్ధమైంది. అనంతపురం నగరంలోని న్యూటన్ జూనియర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన శంకరావం సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డితో పాటు పార్టీ ప్రముఖ నేతలు హాజరు కానున్నారు. ఏదైతే న్యాయ సాధన సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా జన సమీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. అక్కడ కీలక నేతలతో మాట్లాడి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సభను న్యాయ సాధన సభను దిగ్విజయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పీసీసీ మాజీ అధ్యక్షులు టీడబ్ల్యూసీ సభ్యులు రఘురాజ్తో పాటు ఏపీసీసీ మాజీ అధ్యక్షులు శైలనాథ్ ఇతర కీలక నేతలందరూ కూడా సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు న్యాయ సాధన సభ ప్రారంభమవుతుంది. ఈ సభ నుంచి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల శంకరావాన్ని పూరిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కడ చూసినా అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలతో రోడ్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి. భారీ హోర్డింగ్లను కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చిందనే తరహాలో కూడా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున నేతలు శ్రేణులు కూడా ఈ సభకు తరలి వస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. వేల సంఖ్యలో హాజరవుతున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఇదే సందర్భంలో అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సభకు ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నట్టు కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతల్లో ఉత్తేజం నింపే దిశగా కూడా ఈ సభ ఉంటుందంటూ చెప్తున్నారు. తెలంగాణ కర్ణాటక తరహాలోని ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్యారంటీల స్కీమ్ ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున నేతలు ఇందుకు సంబంధించి ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో వామపక్ష పార్టీలతో పొత్తుల నేపథ్యంలో కూడా వామపక్ష పార్టీలకు చెందిన ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శులతో పాటు సిపిఐ నేతలు కూడా ఈ న్యాయ సాధన సభలో హాజరై కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ప్రసంగించే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటిమెంట్ గా ఉంది. గతంలో కూడా ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామం నుంచి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీకి అనంతపురం జిల్లా సెంటిమెంట్ గా కావడంతో ఇక్కడ నుంచి ఎన్నికల శంకరావానికి సిద్ధమైంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణకు కాంగ్రెస్ పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ సురేష్.